హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్ సీనియర్ హోమియోపతిక్ ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఈ మధ్య కాలం లోపల చాలా మంది లోపల ఎక్కువ మందిలో సాధారణంగా చూస్తున్నామనమాట. గ్యాస్ట్రిక్ సమస్యలనేది సాధారణంగా చూస్తున్నాం. సో, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో వచ్చిన కేసెస్ ఫర్దర్‌గా సీకేడీ వరకు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా మనం చూసామనమాట. సో, కొందరి లోపల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా! అనే సందర్భాల లోపల వాళ్ళేం చేస్తుంటారంటే యాంటాసిడ్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ సో, ఏదో పాంటప్రజోలే గాని, ఒమిప్రజోలే గాని ఇలాంటివి తీసుకుంటూ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటారు. టెంపరరీగా వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు, హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ జీఆర్‌డీ అంటే ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న సందర్భం లోపల అసిడిటీ ఒకటే కాదు, దాంతో పాటు విపరీతమైనటువంటి నొప్పి రావడం వల్ల వాళ్ళేం చేస్తుంటారంటే ఎక్కువగా నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ తీసుకుంటారు. సో, టెంపరరీగా కడుపులో ఉన్నటువంటి నొప్పి తగ్గాలి. దాంతో పాటు యాసిడిటీ రిలేటెడ్‌గా పెయిన్‌కి తగ్గడానికి ఈ 2 మెడిసిన్స్ కంబైన్డ్‌గా టుగెదర్‌గా ఎవరి అడ్వైస్ లేకుండా యూజువల్‌గా ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ ఈ 2 అడ్వైస్ చేయరు ఎక్కువ కాలం. బట్ ఏందనంటే ఇప్పటికి కూడా చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తుంటారంటే అసిడిటీ వచ్చినప్పుడు కూడా పెయిన్ కిల్లర్ ఎక్కువ తీసుకుంటారు. అంటే అది అసిడిటీయా దేనివల్ల నొప్పొస్తుందనేది కూడా చూసుకోకుండా ఏం చేస్తారంటే ఏదో పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలం లోపల నేను చూసిన కేసెస్ లోపల ఈ పెయిన్ కిల్లర్ ఎక్కువ తీసుకుంటూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి పెయిన్ కిల్లర్ ఇస్తూ దాంతో పాటు యాంటాసిడ్స్ ఇవి వాడుతూ అది కాస్త ఏమైందనంటే కిడ్నీ ఫెయిల్యూర్, సీకేడీ వరకు కూడా వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత మన దగ్గరికి రావడం జరిగింది. సో, ఏంటనంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేదా అబ్డామినల్ పెయిన్ అనేది రికరెంట్‌గా వస్తున్నప్పుడు అండర్‌లైన్ కాజ్ ఏంటి అని ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఊరికే ఎవరికీ అబ్డామినల్ పెయిన్ రాదు. కొన్ని సందర్భాల లోపల రీనల్ కాలిక్యులే ఉన్నప్పుడు, కిడ్నీ లోపల రాళ్ళున్నప్పుడు కానీ, లేదా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నప్పుడు గానీ, మనకు ఫ్లాంక్ రీజన్ లోపల కిడ్నీ ఇరువైపులా ఉన్నటువంటి కిడ్నీ భాగం లోపల నొప్పులు రావడం, దాంతో పాటు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నప్పుడు కడుపు మొత్తం గూడా ఉబ్బరంగా ఉండడం, ఈ విధంగా పెయిన్స్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండి నొప్పి రావడం అనేది చూస్తుంటాం. సో, దాన్ని నెగ్లెక్ట్ చేసి అది ట్రీట్మెంట్ చేసుకోకుండా ఏదో పెయిన్ కిల్లర్ వాడుతున్నాము, దానివల్ల పెయిన్ తగ్గుతుంది అని మనం నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్దర్‌గా రెగ్యులర్‌గా డయాలిసిస్ చేసుకుంటే గానీ, వాళ్ళు నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయలేరనమాట. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ఐబీఎస్ ఉందా? లేకపోతే ఐబీడీ ఉందా? గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నాయా? డ్యూయోడినల్ అల్సర్ ఉన్నాయా? దేనివల్ల ఈ ప్రాబ్లమ్ అనేది రికరెంట్‌గా వస్తుందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఏదో టెంపరరీ రిలీఫ్ కోసం మనం చూసుకున్నట్లయితే, ఈ పూటకు తగ్గుతుంది అని చూసుకున్నట్లయితే, ఫర్దర్‌గా కాంప్లికేషన్స్ అనేవి పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సీకేడీ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందనమాట. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినటువంటి డియోడినల్ అల్సర్సే కానీ, పెప్టిక్ అల్సర్సే కానీ వీటన్నిటికి కూడా హోమియో వైద్య విధానం లోపల మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దాంతో పాటు ఇవి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని చూసినట్లయితే ఎక్కువగా స్పైసీ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం అండ్ ఇర్రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం. ఇప్పుడే తిన్నాం, మళ్ళీ ఆకలైంది ఏదో తిన్నాం అనేది రెగ్యులర్‌గా అంటే డైట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోయినట్లయితే గ్యాస్ట్రిక్ అల్సర్సే కానీ, డియోడినల్ అల్సర్సే కానీ, పెప్టిక్ అల్సర్సే కానీ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం, సీజనల్‌గా వచ్చేటువంటి అంటే ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది, పికిల్స్ వస్తాయి. ఎక్కువ పికిల్స్ తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏదైనా గాని మోతాదుకు మించి తీసుకున్నట్లయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. నాన్ వెజ్జే కానీ, ఆల్కహాలే గానీ, స్మోకింగే గానీ వీటి వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ ఏదైనా గానీ డైట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏవి లేకుండా సడెన్‌గా కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చిందనంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకున్న సందర్భాల లోపల గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఒకటే కాదు, దాంతో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఏ ప్రాబ్లమ్ అయినా గానీ 1 లేదా 2 నెలల కంటే ఎక్కువగా సఫర్ అవుతున్నప్పుడు అండర్‌లైన్ కాజ్ అనేది తెలుసుకోకుండా మెడిసిన్స్ వాడడం అనేది ఖచ్చితంగా అండర్‌లైన్ కరెక్ట్ కాదనమాట. సో, అండర్‌లైన్ కాజ్ ఏంటి? దేనివల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుందని గుర్తించి మనం హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్టే కానీ, కాంప్లికేషన్సే గానీ ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరో గానీ, మీ ఫ్యామిలీలో గానీ ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా, ఆర్ కిడ్నీ స్టోన్సే గానీ, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్‌తో గానీ బాధపడుతున్నా, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తుంది అనేది గుర్తించి, వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, నేచురల్‌గా పోయేదుంటే నేచురల్‌గా డైట్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరమే ఉంటే, ఖచ్చితంగా మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలా అనేది విశ్లేషించి, డైట్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోవాలో విశ్లేషిస్తూ మీకు ట్రీట్మెంట్ అందిస్తారు. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.